గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు విద్యా విహారీ ఛానల్. ఈరోజు క్లాజెస్లో కండిషనల్ క్లాజ్, అది ఇఫ్ క్లాజ్ గురించి చెప్పబోతున్నాను. ఇందులో రకాలు ఎన్ని ఉంటాయి, ఏ విధంగా రాయాలి, సెంటెన్స్ ఇచ్చిన దాన్ని ఇఫ్ క్లాజ్లోకి ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలనేది ఇప్పుడు నేను చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా మీరు ఒక పుస్తకం పక్కన పెట్టుకోవడం, చెప్పేది ఎప్పటికప్పుడు నోట్ చేసుకోవడం చాలా అవసరం. అప్పుడు మాత్రమే మీకు దీని మీద అవగాహన రావడం జరుగుతుంది. ఓకే, కేవలం 30 minutes క్లాస్ వినడం వల్ల మాత్రం మీకేం ఉపయోగం ఉండదు. ఓకే, కండిషనల్ క్లాజ్ అంటే ఏంటి? సాధారణంగా కండిషన్ అంటే ఏంటి? రేపు మా ఇంటికి రా, నీకు నేను హెల్ప్ చేస్తాను అన్నాను అనుకోండి, వస్తేనే హెల్ప్ చేస్తాను అంటే, రాకపోయినా చేయొచ్చు, అది వేరే విషయం, కానీ వస్తే నేను హెల్ప్ చేస్తానని చెప్తున్నది ఒక కండిషన్ అనమాట. ఇలాంటి వాటిని మనం కండిషన్ అని పిలుస్తాం. 4 రకాల కండిషన్లు ఉంటాయి మనకి. ఏంటంటే అవి ఇక్కడ ఇచ్చింది. ఫస్ట్ది జీరో కండిషన్ అన్నాను నేను. అంటే యాక్చువల్గా ఏంటంటే అది కండిషన్ కాదు, జనరల్ ట్రూత్స్ అనమాట. జనరల్ ట్రూత్స్ అది, అందుకని జీరో కండిషన్ అన్నాను. జనరల్ ట్రూత్స్ ఏవైతే ఉంటాయో అవి, మనం నీరు వేడి చేస్తే ఆవిరవుతుంది, పాలను తోడు పెడితే పెరుగు అవుతుంది, ఇవన్నీ జనరల్ ట్రూత్స్. ఇవన్నీ కూడా మనం ఫస్ట్ కండిషన్లో చెప్తాం. సెకండ్ పాసిబుల్ ఫ్యూచర్ అంటాం, అంటే భవిష్యత్తులో జరగబోయేవి. నువ్వు బాగా చదివితే పాస్ అవుతావురా అంటాను, అది పాసిబుల్ ఫ్యూచర్. అది సెకండ్ది ఇంప్రాబబుల్ ఆర్ ఇమాజినరీ, రెండు ఉంటాయి. ఇంప్రాబబుల్ ఉంటాయి, ఇమాజినరీ, రెండు ఒకటే. ఇంప్రాబబుల్ అండ్ ఇమాజినరీ అంటే ఏంటి? నేను పక్షిని అయితే ఎగురుతాను, నా దగ్గర 10 రూపాయలు ఉంటే నీకు 5 రూపాయలు ఇస్తాను. నిజానికి అవి లేవు అక్కడ, అలా అయితే బాగుండేదని ఊహిస్తున్నాం, అది సెకండ్ మోడల్. థర్డ్ ఇంపాసిబుల్, గతంలో ఏదైనా జరిగినప్పుడు మనం అనుకుంటాం, అయ్యో ఇలా చేస్తుంటే బాగుండేదే అనుకుంటాం. అరే వాడు డాక్టర్ దగ్గరికి టైంకి వెళ్ళలేదురా, వెళ్ళుంటే బతికేవాడరా అని చెప్తాం. లేకపోతే బౌలింగ్ సరిగ్గా వేయలేదురా, ఒక్క బాల్ సరిగ్గా వేసుంటే మ్యాచ్ గెలిచుండేవారా అంటాం. అంటే గతంలో జరిగిపోయిందని మనం అయ్యో అలా అయితే బాగుండేది అనుకుంటున్నాం అనమాట. అలా అనుకోవడాన్ని అదొక కండిషన్ అంటాం. ఇలాగ మనకి 4 కండిషన్లు మనకి మొత్తం ఉంటాయి. వాటిని ఎలా రాయాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను, శ్రద్ధగా వినండి. టైప్ 0 చూడండి. ఇఫ్ యూ ప్రొటెక్ట్ ధర్మ, ధర్మ ప్రొటెక్ట్స్ యూ. మనం చెప్తాం ధర్మో రక్షతి రక్షిత అని, దాన్ని ఇంగ్లీష్లో ఇచ్చానంతే జస్ట్. సెకండ్ అండ్ ఇఫ్ యూ బాయిల్ వాటర్ ఇట్ ఎవాపరేట్స్. ఇఫ్ యూ గో హయ్యర్ ఇన్ ద స్కై ఇట్ ఫీల్స్ కూలర్. సాధారణంగా ఇది మనం లైఫ్లో యూజ్ చేస్తాం, సైన్స్లో ఎక్స్పెరిమెంట్స్ దగ్గర అక్కడ మనం యూజ్ చేస్తూ ఉంటాం మనము. ఇది ఎగ్జామ్ పర్పస్లో ఇదంతా ఉపయోగం ఏమి కాదు, అయితే మనకు తెలియాలి అనే ఉద్దేశంతో దీన్ని ఇవ్వడం జరిగింది. ఓకే, ఇవి జనరల్ ట్రూత్స్ ఇవన్నీ కూడాను. ఇక టైప్ 1 చూడండి. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్ ద టెస్ట్. నువ్వు కష్టపడితే ఎగ్జామ్ పాస్ అవుతావు, టెస్ట్ పాస్ అవుతావు అని చెప్పాను. సెకండ్ చూడండి. ఇఫ్ యూ ప్లేస్ వెల్, అతను బాగా ఆడితే హీ విల్ విన్, అతను గెలుస్తాడు. థర్డ్ చూడండి. ఇఫ్ ఐ హెల్ప్ యూ విల్ యూ రిమెంబర్ మీ, అంటే పైదే క్వశ్చన్ రూపంలో ఇచ్చాను నేను, అంతగానే కాదు. ఇఫ్ ఐ హెల్ప్ యూ, నేను నీకు సాయం చేస్తే యూ విల్ రిమెంబర్ మీ, నువ్వు గుర్తుపెట్టుకుంటావు. అది గుర్తుపెట్టుకుంటావు అని నాకు తెలియదు కాబట్టి గుర్తుపెట్టుకుంటావా అని అడుగుతున్నాను. విల్ యూ రిమెంబర్ మీ అని అడుగుతున్నాను, అంతకన్నా ఏమీ కాదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, టైప్ 1లో ఎప్పుడు కూడా ఇఫ్ తర్వాత V1 రావాలి. వర్క్ హార్డ్, వర్క్ అనేది V1. ఇఫ్ ఈ ప్లేస్ అనేది V1. హెల్ప్ అనేది V1. ఆ V1లో మాత్రమే రావాలి. అది ఇఫ్ క్లాజ్లో. ఇఫ్ క్లాజ్ అంటే అది సబార్డినేట్ క్లాజ్ అనమాట. మరి మెయిన్ క్లాజ్లో ఏమొస్తాయండి? యూ విల్ పాస్ ద టెస్ట్, విల్ ప్లస్ V1. కొన్నిసార్లు మే కూడా వాడతాం, యూ మే పాస్ ద టెస్ట్ అని కూడా అంటాము. యూ మే విన్ అని, హీ మే విన్ అని మే వాడతారు అకేషనల్లీ, కానీ మ్యాక్సిమం మనం గుర్తుపెట్టుకోవాల్సింది మాత్రం విల్. యూ విల్ పాస్ ద టెస్ట్. ఓకే, హీ విల్ విన్. విల్ యూ రిమెంబర్ మీ చూడండి, పాస్, విన్, రిమెంబర్, వర్క్, ప్లేస్, హెల్ప్, ఇందులో అన్ని V1సే ఉంటాయి. మర్చిపోద్దు మీరు ఎట్టి పరిస్థితుల్లో నా విషయాన్ని. కానీ సింగులర్ ప్లూరల్ మారుతుంది సబ్జెక్ట్ని బట్టి, అకార్డింగ్ టు ద సబ్జెక్ట్. హీ ప్లేస్ అంటాను, యూ ప్లే అంటాను. యూ అయితే ప్లే వస్తుంది, హీ అయితే ప్లేస్. ఆ డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇది టైప్ 1. ఇక టైప్ 2 ఏంటంటే ఇంప్రాబబుల్ సెంటెన్సెస్ ఎలా రాయాలి, లేదా ఇమాజినరీ సెంటెన్స్. ఇంప్రాబబుల్ అంటే ఏంటంటే అది మనకు తెలియదు, అలాగని గతం కాదు, ప్రజెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీ ఇంటి దగ్గర నుంచి ఒక అతను బయలుదేరాడు. ఏ అనే ఒక వ్యక్తి మీ ఇంటి దగ్గర బయలుదేరిన ఒక అరగంట తర్వాత మీ డాడీ అడుగుతున్నారు మిమ్మల్ని, ఏ ఎక్కడ ఉంటాడంట ఈ పాటికి అని అడిగారు. మీరు ఏమంటారు? వెళ్ళగానే బస్సు దొరికితే ఈ పాటికి ఇంటికి వెళ్ళిపోతాడు అంటారు. అంటే వెళ్ళగానే బస్సు దొరికితే ఈ పాటికి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇది పాస్టా? కాదు. పోనీ ఫ్యూచరా? కాదు. అది మీరు ఊహిస్తున్నారు. యాక్చువల్గా అతను వెళ్ళాడు, బస్సు దొరికిందో లేదో మీకు తెలియదు, వెళ్ళిపోయాడో లేదో తెలియదు, కండిషన్ అనమాట ఇది. ఇలాంటి వాటిలో మనం ఇంప్రాబబుల్ కండిషన్ అంటాం. చూడండి, ఇఫ్ హీ వర్క్డ్ హార్డ్ హీ వుడ్ విన్. ఓకే, ఎక్కడో మీ మేనల్డో లేకపోతే మీ తమ్ముడో అన్నయ్య ఎవరో ఉన్నారు, అతను నెగ్గాడా లేదా గెలిచాడా లేదా పోటీలోనే ఎవరో అడిగారు, కష్టపడితే గెలుస్తాడు అన్నారు. నిజానికి రిజల్ట్ మీకు తెలియదు ఇక్కడ, అందుకని ఇది ఇమాజినరీ అయ్యింది. ఓకే, తెలిస్తే వేరే రకంగా ఉంటుంది, టైప్ 3లోకి వెళ్ళిపోతుంది అప్పుడు. సో టైప్ 2 సెంటెన్సెస్ అన్నీ ఇలాగే ఉంటాయి. ఇఫ్ హీ వర్క్డ్ హార్డ్ హీ వుడ్ విన్. సెకండ్, ఇఫ్ షీ వాజ్ ఇన్వైటెడ్ షీ వుడ్ అటెండ్. ఇఫ్ షీ వాజ్ ఇన్వైటెడ్, ఆమెను పిలిచి ఉంటే ఆమె అటెండ్ అయ్యేది. అంటే అయ్యేది అంటే అవ్వలేదని కాదు, అయ్యి ఉందో లేదో మీకు తెలియదు, పిలిస్తే అటెండ్ అవుతుంది, లేకపోతే మానేస్తుంది, మనకు తెలియదు ఆ విషయం. ఇఫ్ హీ ర్యాన్ ఫాస్ట్ హీ వుడ్ రీచ్ ద బస్.
ఇవి థర్డ్ మోడల్ అనమాట, ఇంప్రాబుల్ మోడల్ అంటారు. అయితే ఇందులో అన్నీ కూడా ఎలా ఉన్నాయి చూడండి, V2 ఉన్నాయి చూడండి, మొత్తం అన్నీ కూడా వర్క్డ్. ఫస్ట్ సెంటెన్స్లో వర్క్డ్ V2, సెకండ్ సెంటెన్స్లో వజ్ V2, థర్డ్ సెంటెన్స్లో ర్యాన్ V2. వజ్ ఇన్వైటెడ్ అనేది పాసివ్ వాయిస్లో రాయడం వల్ల ఇన్వైటెడ్ V3 అయ్యింది. యాక్చువల్గా అది పాసివ్ వాయిస్ సెంటెన్స్ కాబట్టి పాస్ట్ టెన్స్లో ఉన్నట్టు లెక్క. థర్డ్ ర్యాన్ V2. ఇక మెయిన్ క్లాస్లోకి వద్దాం. హీ వుడ్ విన్, వుడ్ ప్లస్ V1 వస్తుంది. అన్నీ అంతే, ఇక్కడ వుడ్ ప్లస్ V1, వుడ్ ప్లస్ V1, వుడ్ ప్లస్ V1 చూడండి. వుడ్ విన్, వుడ్ అటెండ్, వుడ్ రీచ్ ఇదే మోడల్లో ఉంటాయి. మరి టైప్ 1 ఎలా ఉన్నాయండి, విల్ V1, ఇదేమో వుడ్ V1. టైప్ 1 టైప్ 2 మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు అది. ఇక టైప్ 3లోకి వెళ్దాం. వీటి టైప్ 2లోనే ఇంకొక రకం ఉంది, టైప్ 2లో ఇంకొక రకం, అదే రకము కానీ ఇవి మనం ఎలా వాడతామో మీకు తెలియడం కోసం వేరేగా ఇవ్వడం జరిగింది. ఇమాజినరీ సెంటెన్సెస్ అంటాం వీటిని. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ గో టు ఏ డాక్టర్. నేను నీ ప్లేస్లో ఉంటే నీ డాక్టర్ దగ్గరికి వెళ్తాను రా, ఏదో డాక్టర్ దగ్గరికి, ఎందుకంటే నువ్వు వెళ్ళట్లేదని చెప్పడం అవతల వాడికి అడ్వైజ్ ఇస్తున్నాం మనం, అవతల వాడికి సలహా ఇస్తున్నాం అన్నమాట. ఒరే డాక్టర్ దగ్గరికి వెళ్ళరా అని ఏం చెప్తాం, ఒరే నేనైతే నీ ప్లేస్లో ఉంటే అలా చేసేవాడిని రా అంటూ ఉంటాం కదా, అలాగనమాట. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ గో టు ఏ డాక్టర్. యాక్చువల్గా ఐ వాజ్ అనేది కరెక్ట్ ఎక్కడైనా ఇంగ్లీష్లో, కానీ ఐ వర్ అని ఎక్కడ వస్తుందంటే కేవలం ఇమాజినరీ సెంటెన్సెస్లో మాత్రమే వస్తుంది, మీరు ఇది మర్చిపోకూడదు. అది కూడా టైప్ 2 పాస్ట్ టెన్స్ రాసినప్పుడు ఇఫ్ క్లాజ్లో మాత్రమే వర్ వస్తుంది అని గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, సెకండ్ సెంటెన్స్ చూడండి. ఇఫ్ ఐ హ్యాడ్ ఏ పాస్ ఐ వుడ్ అటెండ్ ద మీటింగ్. నా దగ్గర పాస్ ఉంటే నేను మీటింగ్ అటెండ్ అవుతాను అంటే ఇది కూడా ఇమాజినరీ సెంటెన్స్. ఓకే, థర్డ్ ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ వుడ్ ఫ్లై. నేను పక్షిని అయితే నేను ఎగురుతాను, ఇది కూడా ఇమాజినరీ సెంటెన్స్ అనమాట. ఓకే, ఊహిస్తున్నానండి పక్షిని అయితే ఎగురుతానండి. సో ఈ టైప్ కూడా టైప్ 2లోకే వస్తాయి ఇవన్నీ కూడాను. ఏమో అన్నింటిలోనూ కూడా వుడ్ ప్లస్ V1, వుడ్ ప్లస్ V1, వుడ్ ప్లస్ V1 మర్చిపోకండి. ఇఫ్ తర్వాత V2 వస్తుందని మర్చిపోకండి. ఇక టైప్ 3 ఇంపాసిబుల్ సెంటెన్స్ అంటారు వీటిని. ఇంపాసిబుల్ అంటే ఇవి అసాధ్యం అనమాట, ఇంకా మళ్ళీ వెనక్కి తీసుకురాలే. ఉదాహరణకు చూడండి, ఇందాక చెప్పాను కదా నేను, ఇఫ్ హీ హ్యాడ్ కమ్ ఎర్లీ హీ వుడ్ హ్యావ్ బీన్ అలౌడ్. అతను ఎర్లీగా వచ్చుంటే అతన్ని అలౌ చేస్తుండేవారు ఎగ్జామ్ రాయడానికి, అతను రాలేదు అలౌ చేయలేదు అనమాట, అది దాని అర్థం. ఒక వ్యక్తి లేట్గా వచ్చాడు అలౌ చేయలేదు, అప్పుడు మీరు ఏమంటారు, అరే పెందరాలో వచ్చుంటే అలౌ చేస్తుండేవారా అంటారు కదా, అది అక్కడ మీనింగ్. సెకండ్ చూడండి, ఇఫ్ షీ హ్యాడ్ వర్క్డ్ హార్డ్ షీ వుడ్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్. ఆమె కష్టపడి పనిచేస్తుంటే, కష్టపడి ఉంటే, చదువు ఉంటే షీ వుడ్ హ్యావ్ పాస్డ్ ఎగ్జామ్, షీ వుడ్ హ్యావ్ పాస్ అయ్యి ఉండేది అంటే ఏంటి అర్థం, ఆమె ఫెయిల్ అయిందని అర్థం. ఓకే, అలా ఏదైనా పని జరగనప్పుడు కండిషన్ చెప్తాం, పాస్ట్ కండిషన్ అంటారు దీన్ని. దీన్ని ఇంపాసిబుల్ కండిషన్ అంటాం, దీన్ని టైప్ 3 ఇంపాసిబుల్ కండిషన్ అనమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది చూడండి ఒకసారి. ఇఫ్ యూ రన్ ఫాస్ట్ యూ విల్ విన్, ఇఫ్ యూ ర్యాన్ ఫాస్ట్ యూ వుడ్ విన్, ఇఫ్ యూ హ్యాడ్ రన్ ఫాస్ట్ యూ వుడ్ హ్యావ్ వన్. అంటే 1, 2, 3 మోడల్స్ వరుసగా రాస్తాను నేను. 3 మోడల్స్కి ఉన్న తేడా ఏంటో మీకు స్పష్టంగా తెలియాలి. ఫస్ట్ పార్ట్ అంటే ఫస్ట్ టైప్ 1లో చూడండి, రన్ అనేది V1, విల్ విన్ అనేది V1. సెకండ్ చూడండి, ర్యాన్ V2, వుడ్ రన్, వుడ్ విన్, వుడ్ ప్లస్ V1, పైన విల్ ప్లస్ V1, వుడ్ ప్లస్ V1. ఇక థర్డ్ మోడల్ చూడండి, హ్యాడ్ ప్లస్ V3, హ్యాడ్ రన్ అని వచ్చింది చూడండి. అన్నిటికీ అంతే, థర్డ్ మోడల్ అన్నీ కూడా హ్యాడ్ ప్లస్ V3 అనే వస్తాయి. ఇటువైపు ఏమొచ్చింది, వుడ్ హ్యావ్ 1, వుడ్ హ్యావ్ ప్లస్ V3 వస్తుంది. ఈ విధంగా ఇఫ్ క్లాజ్ అనేది 3 రకాలు. ఇక్కడ చూడండి, కావాలంటే మీకు ఇందాకకి మళ్ళీ వెనకాల స్లైడ్ చూపిస్తున్నాను. ఇఫ్ షీ హ్యాడ్ ప్లస్ V3, హ్యాడ్ వర్క్డ్ హార్డ్ అన్నాను, హ్యాడ్ ప్లస్ V3. మెయిన్ క్లాజ్ ఏంటండి, వుడ్ హ్యావ్ ప్లస్ V3 పాస్ట్. ఆ రెండు మాత్రం రూల్స్ అనమాట. ఈ విధంగా మీకు ఇఫ్ క్లాజ్లో ఉన్న 3 రకాలకి సంబంధించిన ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోని స్ట్రక్చర్ అనేది మీకు తెలియాలి. V1 ఎక్కడ, V2 ఎక్కడ అనేది తెలియాలి. ఇప్పుడు చూద్దాం హౌ టు రైట్. ఒకవేళ వాడు వేరే సెంటెన్స్ ఇచ్చి ఇఫ్ క్లాజ్లోకి మార్చి రాయమంటే ఎలా రాయాలి అనేది ఇప్పుడు మనం ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. టైప్ 1 ఇది, టేక్ ఇట్ విల్ హెల్ప్ యూ. ఈ సెంటెన్సెస్ 2 ఇస్తారు వాడు ఎగ్జామ్లో, ఇచ్చి వాటిని కలిపి రాయమంటాడు, కంబైన్ చేసి కలిపి రాయమన్నప్పుడు మనం ఫుల్ స్టాప్ తీసేయాలి, మనకు తెలుసు ఆ విషయం. ఇఫ్తో రాయాలి. ఇఫ్తో రాయాల్సి వచ్చినప్పుడు ముందు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న సెంటెన్స్ని మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయాలి. ఇచ్చిన సెంటెన్స్ మీరు ఒకసారి పరిశీలించండి, టేక్ ఇట్ అన్నాడు. సో టేక్ అనేది V1 కాబట్టి టైప్ 1లో రాయాలి దీన్ని మనం, సింపుల్గా అర్థమైపోతుంది మనకి. ఓకే, అదే అక్కడ టేక్ అక్కడ V2 ఉందనుకోండి టైప్ 2లో రాయాలని అర్థం చేసుకోవచ్చు, 3 ఉందనుకోండి టైప్ 3లో రాయాలని అర్థం చేసుకోవచ్చు. అది ఎలాగన్నది కూడా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకేనా, అంటే ఇక్కడ మెయిన్ క్లాస్ చూడాలి ఫస్ట్. ఇట్ విల్ హెల్ప్ యూ అనేది మెయిన్ క్లాస్, ఆ మెయిన్ క్లాస్ని బట్టి మీరు అబ్జర్వ్ చేయాలి. ఇక టేక్ కన్నా కూడా విల్ హెల్ప్ అనేది అక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది టైప్ 1 అని అర్థమైపోతుంది మనకి. చూడండి, టేక్ ఇట్ విల్ హెల్ప్ యూ, దీని ఆన్సర్ ఏంటంటే ఇఫ్ యూ టేక్ ఇట్ విల్ హెల్ప్ యూ. అంటే సబ్జెక్ట్ లేదు అక్కడ, కానీ చివర యూ ఉంది కాబట్టి యూని సబ్జెక్ట్ కింద తీసుకున్నాను. ఇఫ్ యూ టేక్ ఇట్ విల్ హెల్ప్ యూ, సబ్జెక్ట్ ప్లస్ V1, సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1. ఓకే, అది గుర్తుపెట్టుకోండి మీరు. ఇంకొక సెంటెన్స్, అన్లెస్ యూ రన్ ఫాస్ట్ యూ వోంట్ విన్. అన్లెస్ మీద కూడా మన క్వశ్చన్స్ ఉంటాయమ్మా. అన్లెస్ ఇచ్చినా కూడా మనం ఇఫ్ తోటి మార్చి రాయొచ్చు, కానీ అన్లెస్ అంటే అర్థం ఏంటంటే ఇఫ్ నాట్ అని అర్థం. దీని ఆన్సర్ ఏంటంటే, అంటే అన్లెస్ యూ రన్ ఫాస్ట్, నువ్వు పరిగెట్టకపోతే యూ వోంట్ విన్, నువ్వు గెలవలేవు. నెగిటివ్స్లో వాడతాం ఎక్కువగా మనం ఇది. ఇఫ్ యూ డోంట్ రన్ ఫాస్ట్ యూ వోంట్ విన్, యూ వోంట్ విన్ అన్నది మనం మార్చాం.
అది మెయిన్ క్లాజ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇఫ్ క్లాజ్లోకి మార్చి రాయమన్నప్పుడు మనకి ఇచ్చిన సెంటెన్స్లో మెయిన్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్ ఉంటాయి. సబార్డినేట్ క్లాజ్నే మనం మార్చాలి, ఇఫ్ క్లాజ్ని తప్ప మెయిన్ క్లాజ్ని మనం ముట్టుకోకూడదు ఈ రెండు మోడల్స్లోనూ కూడా. ఓకే, యూ వోంట్ విన్ అన్నది అలాగే ఉంచేస్తాను. అన్లెస్ యూ రన్ ఫాస్ట్ని ఇఫ్ యూ డోంట్ రన్ ఫాస్ట్ అంటాను. ఇఫ్ యూ డోంట్ రన్ ఫాస్ట్. డోంట్ ఎందుకు పెట్టాలి సార్ మధ్యలోను? ఎందుకంటే అన్లెస్ మీనింగ్ ఇఫ్ నాట్ అని అర్థం. ఆ డోంట్ పెట్టలేదు అనుకోండి, మీనింగ్ ఎలా వస్తుందో చూద్దాం. అన్లెస్ యూ రన్ ఫాస్ట్, నువ్వు వేగంగా పరిగెట్టకపోతే, యూ వోంట్ విన్, నువ్వు గెలవలేవు. నువ్వు పరిగెట్టకపోతే గెలవలేవు, బాగానే ఉంది. కింద డోంట్ పెట్టకపోతే ఇఫ్ యూ రన్ ఫాస్ట్, నువ్వు వేగంగా పరిగెడితే, యూ వోంట్ విన్, నువ్వు గెలవలేవు. చూడండి మీనింగ్ మారిపోయింది కదా. సో దానికోసమని మనం ఖచ్చితంగా డోంట్ అనేది యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అన్లెస్ షీ టేక్స్ మెడిసిన్ షీ వోంట్ రికవర్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇఫ్ షీ డజంట్ టేక్ మెడిసిన్ షీ వోంట్ రికవర్. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ డజంట్ వచ్చింది, ఇందాక డోంట్ వచ్చింది, ఎందుకంటే షీ సింగులర్ కాబట్టి డజంట్, అది తెలియాలని ఇంకొక మోడల్ ఇవ్వడం జరిగింది. ఇఫ్ షీ డజంట్ టేక్ మెడిసిన్ షీ వోంట్ రికవర్. టేక్స్ అని అనకూడదు మనం, డజంట్ వచ్చింది కదా ఆల్రెడీ, కాబట్టి టేక్స్ని టేక్ కింద మార్చేస్తాము. ఓకే, ఇక మస్ట్ రాయాల్సిన అవసరం కూడా లేదు. ఇఫ్ షీ డజంట్ టేక్ మెడిసిన్ షీ వోంట్ రికవర్. అది అన్లెస్ నుంచి ఇఫ్లోకి మార్చే విధానం. చాలామంది ఇఫ్ ఉన్నప్పుడు అన్లెస్ ఇంకా రాయకూడదు, ఏదో ఒక్క కంజంక్షన్ మాత్రమే మనం వాడాలి. ఓకేనా. నెక్స్ట్ టైప్ 1లోనే ఇంకొక రకం చెప్తున్నాను. ఆర్ కానీ, ఎల్స్ కానీ, ఆర్ ఎల్స్ కానీ, అదర్వైజ్ కానీ, కింద బ్రాకెట్లో ఉన్నాయి చూడండి. ఆర్ కానీ, ఎల్స్ కానీ, ఆర్ ఎల్స్ కానీ, అదర్వైజ్ కానీ, ఇవి కంజంక్షన్స్గా వస్తే ఏం చేయాలి? ఇందాకట్లాగే ఇవి వచ్చినప్పుడు కూడా మనం ఇఫ్ నాట్ అని అనుకోవాలి. ఇఫ్ నాట్ అని అనుకోవాలి. షీ మస్ట్ వీప్ ఆర్ షీ విల్ డై అనే సెంటెన్స్ ఉంది. ఇది ఆర్ అనే కంజంక్షన్ ఇచ్చాడు. మనం ఇఫ్తో ప్రారంభించినప్పుడు ఆర్ని తీసేయాలి ముందు, అంతేగాని ఇఫ్ ఆర్ రెండు రాసేయకూడదు. సెకండ్ ఏం చేయాలి? షీ విల్ డై అలాగే ఉంటుంది, అది మారదు. సబ్జెక్ట్ షీ మస్ట్ వీప్ అన్నాం కదా, మస్ట్ తీసేస్తాము. షీ డజంట్ వీప్ అని పెడతాము. కండిషన్లోకి వచ్చేసాం కదా మనం. ఇఫ్ షీ డజంట్ వీప్, తను ఏడవకపోతే షీ విల్ డై, తను చనిపోతుంది. సో ఇఫ్ షీ డజంట్ వీప్ అని పెడతాం అన్నమాట మనం. ఓకే, డజంట్ అనేది గుర్తుపెట్టుకోండి, షీ సింగులర్ కాబట్టి. అలాగే అంటే ఇక్కడ అదర్వైజ్తో కూడా ఒక సెంటెన్స్ ఇచ్చాను మీకు. ఇక్కడ ఆర్తో ఇచ్చాను, ఆర్ ఒకటే కదా, కింద బ్రాకెట్లో ఇచ్చాను. ఎల్స్ వచ్చినా అదర్వైజ్ వచ్చినా కూడా ఇదే మోడల్. అయితే ఇంకొక ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను అదర్వైజ్ తోటి. హీ మస్ట్ హరీ అదర్వైజ్ హీ విల్ మిస్ ద ట్రైన్. హీ మస్ట్ హరీ అదర్వైజ్ హీ విల్ మిస్ ద ట్రైన్. ఇందులో అదర్వైజ్ తీసేయాలి మనం ఇఫ్తో రాసినప్పుడు. సెకండ్ నాట్ పెట్టాలి. ఇఫ్ హీ డజంట్ హరీ హీ విల్ మిస్ ద ట్రైన్. అతను కంగారు పడకపోతే ట్రైన్ మిస్ అవుతాడు. ఆ మీనింగ్ పాడవకుండా ఉండడం కోసం మనం డజంట్ వాడతాము. ఓకే, అండ్ మీరు ఇప్పుడు ఆర్, ఎల్స్, అదర్వైజ్, సిన్స్, అన్లెస్ వీటన్నిటితోటి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చేసి ప్రాక్టీస్ టెస్ట్ చేసి డౌట్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పినట్లయితే నేను వాటికి అన్నిటికీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వేరే ఛానల్ ఎడ్యుకేషన్ చౌరస్తాలో మనం ఒక లైవ్ ప్రోగ్రామ్ జరుగుతుంది త్వరలో, ట్యూస్డే నైట్ జరుగుతుంది. దాంట్లో క్లాసెస్ సంబంధించి మరింత ప్రాక్టీస్ ఇవ్వడం జరుగుతుంది. దానికి అందరూ కూడా అటెండ్ అవ్వండి. అప్పుడు మీకు దీని మీద ప్రాక్టీస్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఓకే, అంటే ఈ వీడియో మీరు ఎప్పుడు చూసినా కూడా ఆ లైవ్ స్ట్రీమింగ్ కూడా అందులో కనబడుతుంది కాబట్టి అప్పుడు మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుందని నేను ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, టైప్ 2. ఐఎమ్ నాట్ ఏ ఫిష్, ఐ డోంట్ స్విమ్. సెకండ్ మోడల్ ఎలా ఇస్తాడో చూస్తున్నాడు ఎగ్జామ్లో. ఐఎమ్ నాట్ ఏ ఫిష్, ఐ డోంట్ స్విమ్ అని ఇస్తాడు. నేను ఫిష్ కాదు, నేను స్విమ్ చేయను. దీన్ని మనం మార్చేయాలంటే ఇఫ్ ఐ వర్ ఏ ఫిష్ ఐ వుడ్ స్విమ్ అని రాయాలి. ఇఫ్ ఐ వర్ ఏ ఫిష్ ఐ వుడ్ స్విమ్. మోడల్ ఆల్రెడీ చెప్పాను కదా, సబ్జెక్ట్ ప్లస్ V2 రావాలి, వుడ్ ప్లస్ V1 రావాలి. ఓకే, ఇంకొకటి, హీ హ్యాస్ నో మనీ సో హీ డజంట్ హెల్ప్ హర్. అతని దగ్గర డబ్బులు లేవు, అతను హెల్ప్ చేయలేదు. డబ్బులు ఉంటే హెల్ప్ చేస్తాడు. ఇఫ్ హీ హ్యాడ్ ఎనీ మనీ హీ వుడ్ హెల్ప్ హర్. ఇఫ్ హీ హ్యాడ్ ఎనీ మనీ హీ వుడ్ హెల్ప్ హర్. హ్యాడ్ ప్లస్ V3 కాదు ఇక్కడ, ఇఫ్ ప్లస్ V1 V2 మామూలుగా, ఇటు ఏమో వుడ్ ప్లస్ V1 సేమ్ టైప్ 2 ఇది కూడాను. ఓకే, నెక్స్ట్ టైప్ 3లోకి వెళ్తున్నాం మనం. టైప్ 3 చాలా కష్టమైంది ఒక రకంగా, కానీ అర్థం చేసుకుంటే చాలా ఈజీ. ఇందులో సెంటెన్స్ చూడండి, హీ డిడ్ నాట్ టేక్ కేర్ హీ ఫెల్ ఇల్. అంటే ఏంటండి? అతను జాగ్రత్తలు తీసుకోలేదు, అతనికి అనారోగ్యం వచ్చింది. 2 వాక్యాలు ఉన్నాయి ఇక్కడ. అయితే మనం ఎలా రాయాలి? అరే అతను జాగ్రత్తలు తీసుకుని ఉంటే అనారోగ్యం వచ్చి ఉండేది కాదు అని రాయాలి. అంతే కదండి, ఆ మీనింగ్ వచ్చేటట్టుగానే రాస్తున్నాను చూడండి. హీ డిడ్ నాట్ టేక్ కేర్ హీ ఫెల్ ఇల్. ఇఫ్ హీ హ్యాడ్ టేకెన్ కేర్ హీ వుడ్ నాట్ హ్యావ్ ఫాలెన్ ఇల్. అమ్మ చాలా పెద్ద సెంటెన్స్ కింద కనబడుతుంది, కానీ చాలా ఈజీ అండి. ఇందులో ఫస్ట్ లైన్ చూడండి, అండ్ ఇఫ్ క్లాస్ చూడండి, సబార్డినేట్ క్లాస్ హ్యాడ్ ప్లస్ టేకెన్ ఉంది కదా, అన్నిటికీ హ్యాడ్ ప్లస్ V3 కామన్ అండి. ఇంకా హ్యాడ్ ప్లస్ V3 కామన్ కింద, అందుకే స్ట్రక్చర్ చేశాను నేను. హ్యాడ్ ప్లస్ V3 కామన్. సెకండ్ మెయిన్ క్లాస్లో చూడండి, వుడ్ నాట్ హ్యావ్ ఫాలెన్ అని ఉంది. అందులో వుడ్ హ్యావ్ ప్లస్ V3 అనేది కామన్. ఏవేం కామన్ అండి? హ్యాడ్ ప్లస్ V3 కామను, వుడ్ హ్యావ్ ప్లస్ V3 కూడా కామన్. ఓకే, సో ఇది మీరు మర్చిపోకూడదు. అయితే ఇక్కడ నాట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ మనకి ఈ క్లాజ్లో, ఎస్పెషల్లీ టైప్ 3లో మీరు మార్చినప్పుడు ఏం చేయాలంటే మనకి ఇచ్చిన 2 క్లాజెస్ని కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. పైన 2 క్లాజెస్ని చూడండి,
ఇచ్చిన సెంటెన్స్లో హీ డిడ్ నాట్ టేక్ కేర్ ఒకటి, హీ ఫెల్ ఇల్ ఒకటి, 2 సెంటెన్స్ల కింద ఇచ్చాను నేను. అందులో ఫస్ట్ సెంటెన్స్లో నాట్ ఉంది, మీరు చూశారు కదా. కాబట్టి మనం దాన్ని కింద ఇఫ్ క్లాజ్లోకి మార్చినప్పుడు నాట్ తీసేయాలండి. అలాగే పై సెంటెన్స్లో హీ ఫెల్ ఇల్లో నాట్ ఉందండి, లేదు. కాబట్టి కింద నాట్ పెట్టాలి. అంటే ఏంటనమాట, మనం ఇఫ్ క్లాజ్లోకి మార్చి రాయమని చెప్పి ఈ టైప్ 3 కనుక వాడు ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు మనం నాట్ ఉంటే తీసేయాలి, లేకపోతే నాట్ పెట్టాలి. అది కూడా 2 క్లాజెస్ సెపరేట్గా చూసుకోవాలి, అంతేగాని మొత్తం సెంటెన్స్ మనం చూడకూడదు. ఓకే, సో ఇక్కడ నాట్ లేకపోతే నాట్ ఉంచాలి, నాట్ ఉంచితే నాట్ తీసేయాలి. ఈ రూల్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అప్పుడు సెంటెన్స్ మీనింగ్ సరిపోతుంది, లేకపోతే మీనింగ్ మిస్ అవుతాం. పై సెంటెన్స్ చూడండి, హీ డిడ్ నాట్ టేక్ కేర్, హీ ఫెల్ ఇల్. అతను జాగ్రత్తలు తీసుకోలేదు, అతను అనారోగ్యం పాలయ్యాడు. కింద ఇఫ్ హీ హ్యాడ్ టేకెన్ కేర్, అతను జాగ్రత్తలు తీసుకుని ఉంటే హీ వుడ్ నాట్ హ్యావ్ ఫాలెన్ ఇల్, అనారోగ్యవంతుడు కాకపోయి ఉండేవాడు. సరిపోయింది కదండి. అదే నాట్ తీసేసి ఇక్కడ నాట్ పెట్టేసి అలాగే ఉంచేసామనుకోండి, ఇఫ్ హీ హ్యాడ్ నాట్ టేకెన్ కేర్, అది జాగ్రత్తలు తీసుకోకపోతే హీ వుడ్ హ్యావ్ ఫాలెన్ ఇల్, అనారోగ్య పాలయ్యేవాడు. ఆ నాట్ అటు ఇటు మార్చడం వల్ల మనం మీనింగ్ అనేది సెట్ అవ్వదు. అందుకని మీరు ఆ నాట్ ఉంటే తీయాలి, లేకపోతే నాట్ ఉంచాలని రూల్ మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే హ్యాడ్ ప్లస్ V3, వుడ్ హ్యావ్ ప్లస్ V3, అన్నిటికీ అదే మోడల్ అండి, ఇంకా మారదు అది. ఇక్కడ చూడండి నెక్స్ట్ సెంటెన్స్, ఇంకొక సెంటెన్స్ చెప్తున్నాను, ఈ మోడల్ కూడా మనం ఒకసారి చూద్దాం. షీ డిడ్ నాట్ హెల్ప్ దెమ్, సో దే అవాయిడెడ్ హెర్. షీ డిడ్ నాట్ హెల్ప్ దెమ్, సో దే అవాయిడెడ్ హెర్. ఇందులో సో అనే కంజంక్షన్ తోటి కలపడం జరిగింది, దాన్ని హైలైట్ చేసి ఇచ్చాను. అందుకే సో తోట 2 సెంటెన్స్ని కలిపాను. ఇందాక 2 సెంటెన్సెస్ ఇచ్చాను మీకు. ఇక్కడ చూడండి 2 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది, కానీ ఇక్కడ అలా ఇవ్వట్లేదు. ఒకే సెంటెన్స్ని సోతో కంబైన్ చేశాను. మీరు ఇఫ్తో కలిపినప్పుడు ఆ సో తీసేస్తాం మనం, అంతే. సెకండ్ ఏంటి, షీ డిడ్ నాట్ హెల్ప్ దెమ్ అన్నది ఫస్ట్ క్లాస్, దే అవాయిడెడ్ అనేది సెకండ్ క్లాస్, అంటే ఫస్ట్ సెకండ్ క్లాజెస్. ఇందులో మెయిన్ క్లాస్ ఏంటి, దే అవాయిడెడ్ హెర్, అది మెయిన్ క్లాస్. షీ డిడ్ నాట్ హెల్ప్ దెమ్ కూడా మెయిన్ క్లాస్. ఇక్కడ సోతో మనం కంబైన్ చేసినప్పుడు అదేంటి యాక్చువల్గా కోఆర్డినేటింగ్ కంజంక్షన్, కాబట్టి 2 కూడా మెయిన్ క్లాజెసే అవుతాయి. సో మనం దీంట్లో షీ డిడ్ నాట్ హెల్ప్ దెమ్ అనేది సబార్డినేట్ క్లాజ్ కింద రాయాలనుకుంటున్నాం, అంటే ఇఫ్తో రాయాలనుకుంటున్నాం. కాబట్టి అక్కడ నాట్ ఉంది, కాబట్టి నాట్ తీసేస్తాము. యువతల క్లాస్ చూడండి, దే అవాయిడెడ్ హెర్ అని ఉంది, అందులో నాట్ ఉందండి, లేదు. కాబట్టి నాట్ పెడతాం మనం. చూడండి, షీ డిడ్ నాట్ హెల్ప్ దెమ్, దాన్ని ఎలా మార్చాను, ఇఫ్ షీ హ్యాడ్ హెల్ప్డ్ దెమ్, సాయం చేసి ఉంటే. హ్యాడ్ ప్లస్ V3 వచ్చిందండి, హ్యాడ్ ప్లస్ V3 హెల్ప్డ్ అనేది వచ్చింది. నాట్ తీసేసానండి, తీసేసాను. సో తీసేసానని ఉంచానా, సో తీసేయాలి, ఎందుకంటే ఒక కంజంక్షనే ఉండాలి, 2 కంజంక్షన్లు ఉండకూడదు ఒకే సెంటెన్స్లో, కాబట్టి తీసేసాను. దే అవాయిడెడ్ హెర్, దే అవాయిడెడ్ హెర్లో నాట్ ఉందండి, లేదు. కాబట్టి నేను నాట్ పెట్టానా, పెట్టాను, ఎస్. దే వుడ్ నాట్ హ్యావ్ అవాయిడెడ్ హెర్, నాట్ ప్లేస్ కూడా మనం ఎక్కడ పెట్టాలండి, వుడ్కి హ్యావ్కి మధ్యలోనే పెట్టాలి, అంతేగాని దే వుడ్ హ్యావ్ నాట్ అవాయిడెడ్ హెర్ అని కానీ దే నాట్ వుడ్ హ్యావ్ అవాయిడెడ్ హెర్ అని కానీ మనం రాయకూడదు. వుడ్కి హ్యావ్కి మధ్యలో నాట్ ఉంచాలి, సరేనా. దే వుడ్ నాట్ హ్యావ్ అవాయిడెడ్ హెర్. ఓకే, అంటే ఏంటి, షీ డిడ్ నాట్ హెల్ప్ దెమ్, ఆమె వాళ్ళకి సాయం చేయలేదు, వాళ్ళు ఆమెను అవాయిడ్ చేశారు. నేను ఎలా మార్చాను, ఆమె వాళ్ళకి సాయం చేస్తుంటే వాళ్ళు ఆమెను అవాయిడ్ చేసేవారు కాదు. ఇలాంటి మీనింగ్ వచ్చినప్పుడు మీరు కరెక్ట్గా రాసినట్టు లెక్క. నెక్స్ట్, దే ఎంకరేజ్డ్ హర్ అండ్ సో షీ డిడ్ నాట్ లూజ్. వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల ఆమె ఓడిపోలేదు, లేకపోతే ఓడిపోయి ఉండేది అని చెప్పాలి మనం. వాళ్ళు ఎంకరేజ్ చేయకపోతే ఆమె ఓడిపోయి ఉండేది. ఇక్కడ అండ్ సో అనే కంజంక్షన్ వాడడం జరిగింది నేను. సో అండ్ సో అనే కంజంక్షన్ వాడినప్పుడు దాన్ని తీసేయాలి మనం ఇఫ్తో రాసినప్పుడు. సెకండ్, ఎంకరేజ్డ్కి V3 ఏంటండి, ఎంకరేజ్డే, కాబట్టి హ్యాడ్ ప్లస్ V3 రాయాలి, హ్యాడ్ ఎంకరేజ్డ్ అని రాయాలి. పైకి ఇచ్చిన సెంటెన్స్లో నాట్ లేదు, కాబట్టి నాట్ పెట్టాలి. ఓకేనండి. తర్వాత కామా పెట్టిన తర్వాత సెకండ్ మెయిన్ క్లాజ్ ఏంటండి, షీ డిడ్ నాట్ లూజ్, షీ వుడ్ హ్యావ్ లాస్ట్. నాట్ తీసేసాం, నాట్ ఉంది కాబట్టి తీసేసాం, వుడ్ హ్యావ్ లాస్ట్ అని రాశాను నేను. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, బీన్. ఇక్కడ ఎక్కువగా బీన్ అనే వర్డ్ వాడుతూ ఉంటారు. చాలామంది డౌట్ వస్తుంది, బీన్ ఎక్కడి నుంచి వచ్చిందని మళ్ళీ అని. చాలా సింపుల్, అది ఏమీ లేదు. యాక్చువల్గా మనం ఇక్కడ చూడండి, లూజ్కి లాస్ట్ V3 రాసాము, ఎంకరేజ్డ్కి ఏమో ఎంకరేజ్డ్ అని V3 రాసాము, అలాగే హెల్ప్కి హెల్ప్డ్ అని రాసాము, అవాయిడ్కి అవాయిడెడ్ అని రాసాము. అలాగే బీన్ అనేది కూడా ఒక V3. దేనికి V3 అండి, బీన్ వజ్కి V3 బీన్, కాబట్టి వజ్ని V3లోకి మార్చినప్పుడు మనకి బీన్ వస్తుంది. అలాగే పాసివ్ వాయిస్లో హ్యాడ్ బీన్ అనేది వస్తుంది, ఆ 2 చోట్ల బీన్ వస్తుంది, అంతకుమించి ఏమీ లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దానికి కూడా, ఐ వాజ్ ఇల్ దేర్ ఫోర్ ఐ వాజ్ ఆబ్సెంట్. సో ఇఫ్ ద సెంటెన్స్ యు సీ, ఐ వాజ్ ఇల్ అనేది ఒక క్లాజ్, ఐ వాజ్ ఆబ్సెంట్ అనేది ఒక క్లాజ్. ఇందులో రెండిట్లోనూ వజ్ ఉంది, కాబట్టి వజ్ ఉన్న చోట మనం బీన్ పెట్టేయడమే ఇంకా. ఓకే, ఇఫ్ క్లాజ్ రాసినప్పుడు వజ్ ప్లేస్లో బీన్ వస్తుంది, V3లోకి మార్చాలి కాబట్టి. అందులో నాట్ ఉందండి, ఐ వాజ్ ఇల్ అన్న దాంట్లోనూ లేదండి, కాబట్టి నాట్ పెడుతున్నానండి. ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ బీన్ ఇల్ అని రాశాను, దేర్ ఫోర్ తీసేస్తాను, ఇంకా ఇఫ్ ఉంది కదా. ఐ వుడ్ నాట్ హ్యావ్ బీన్ ఆబ్సెంట్, ఐ వాజ్ ఆబ్సెంట్ని వజ్ బదులు V3 బీన్, కాబట్టి వుడ్ హ్యావ్ మామూలుగానే రాయాలి, అన్నిటికీ కామన్ కాబట్టి నాట్ మామూలుగానే పెట్టాలి. కాబట్టి ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ బీన్ ఇల్ ఐ వుడ్ నాట్ హ్యావ్ బీన్ ఆబ్సెంట్, అయిపోయింది. నెక్స్ట్, హీ ఓపెన్డ్ ద టోమ్ హీ వాజ్ కర్స్డ్, హీ ఓపెన్డ్ ద టోమ్ హీ వాజ్ కర్స్డ్. అందులో
ఓపెన్ ద టూమ్, ఓపెన్డ్ అనేది V3 కాబట్టి హ్యాడ్ నాట్ ప్లస్ V3 రాశాను చూడండి. ఇఫ్ హీ హ్యాడ్ నాట్ ఓపెన్, ఓకే, హ్యాడ్ నాట్ ప్లస్ V3. కింద హీ వాజ్ కర్స్డ్లో నాట్ లేదు కాబట్టి ఇక్కడ కూడా నాట్ పెట్టాను. సెకండ్ బీన్ వచ్చింది, ఎందుకు వచ్చింది? హీ వాజ్ అనేది V2, దానికి V3 బీన్ కాబట్టి హీ వుడ్ నాట్ హ్యావ్ బీన్ కర్స్డ్. ఇదమ్మా ఇఫ్ క్లాజ్లో ఉన్నటువంటి 3 టైప్స్ నేను మీకు చెప్పాను. అదేవిధంగా వాడు ఇచ్చిన సెంటెన్స్ని ఎలా కన్వర్ట్ చేసి మనం ఇఫ్ క్లాజ్లో రాయాలో కూడా చెప్పాను. అయితే మీకు ఇందు మీద ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కనుక ఇచ్చినట్లయితే నేను వాటికి అన్నిటికీ కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అలాగే నేను మెరుగుపరుచుకొని ఇంకా ఎలాగా చెప్పాలనే దాని మీద కూడా నేను దృష్టి పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.